ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఛానల్కి మరొకసారి స్వాగతం. మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. 2వ తిమోతి 4:2లో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈరోజు వాక్య భాగం మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా రక్షింపబడిన విశ్వాసి, క్రీస్తులో ఎదుగుతున్న వ్యక్తి తప్పకుండా చేయవలసిన కొన్ని విషయాలని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా చూస్తే ప్రకటించుము. ఏ వాక్యము ద్వారా మనం వెలిగింపబడి రక్షింపబడి సువార్త నమ్మి యేసే క్రీస్తు అని, వాక్యమే క్రీస్తు అని నమ్మి ఆ వాక్యం ద్వారా రక్షింపబడి మనం విశ్వాసులు అయి ఉన్నామో ఆ వాక్యమును మనం అనుసరిస్తూనే ఇతరులకు ప్రకటించేవారిగా మనం ఉండాలి. తర్వాత మనము చూస్తే సమయమందు అసమయమందును, మరి సమయములోను అసమయములోను అంటే సంఘములోను, సంఘము లోపల, సమాజములోను, ఇలా విశ్వాసుల మధ్య, అవిశ్వాసుల మధ్య, అన్యజనుల మధ్య, యూదుల మధ్య, ఎవరి మధ్య, ఏ ప్రజల మధ్య మనం నివసిస్తున్నాము ఆ ప్రజల మధ్యకు ఈ వాక్యమును మరి తీసుకెళ్ళడానికి, ప్రకటించడానికి మనము ప్రయాసపడాలి. సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించాలి. సంపూర్ణ దీర్ఘశాంతముతో వాక్యము చెప్పేటప్పుడు ఏదో నోటికి వచ్చిన మాటలు కాకుండా సంపూర్ణ దీర్ఘశాంతముతో దేవుని ఆత్మ మనకు ఏ మాటలైతే ఉంచారో ఆ మాటను మనము ఉపదేశించచ్చు. అంత మాత్రమే కాకుండా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే దేవుని వాక్యములో అంత శక్తి అనేది ఉంటా ఉంది. ఎవరైనా ఏదైనా దేవుని వాక్యములకు విరుద్ధముగా ఏదైనా పని చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా మనము ఖండించాలి. ఎవరైనా దేవుని ఆజ్ఞకు విరుద్ధముగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు మనము గద్దించాలి. అవసరమైతే అతనిని ఒంటరిగానో లేదంటే 2-3 మధ్య అతనిని ఈ బుద్ధి చెప్పాలి కూడా. లేని ఎడల ఇతరులు ఆ తప్పులలో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు మనం ఇవి చూస్తూ ఊరుకున్నప్పుడు ఆ తప్పులు, ఆ పాపము మనల్ని కూడా, ఆ మాటలు మనల్ని కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడి వాక్యము ఏదైతే చెప్తా ఉందో మనము దానిని మరి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్పకుండా వారు విశ్వాసులైన, పెద్దవారైనా, ఎల్డర్స్ అయినా, పాస్టర్లు అయినా సరే, అయ్యగారు, అమ్మగారులైనా సరే, వారిని తప్పకుండా మనము వారికి మరి మన వచ్చిన తలంపులను వారితో మనం పంచుకునే వారిగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు చెప్తా ఉంది. ఇంకా కొన్ని రిఫరెన్స్లు 2 తిమోతి 1:8, 2 తిమోతి 1:13, 2 తిమోతి 2:15, 2 తిమోతి 3:16 వచనాలు కూడా దీనికి రిలేటివ్గా ఆ వచనాలు మీరు తప్పక చదవండి. దేవుడి ఈ వాక్యమును మనందరికీ కూడా దీవించును కాక. ఆమేన్.